తీస్తున్నారు అదిగా తీసి. ప్లీజ్ ద ఫస్ట్ గ్యాలరీ వెకేట్ చేయండి ప్లీజ్. వాలంటీర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ప్లీజ్. కోర్ మెంబర్స్ ప్లీజ్ దయచేసి మేడం గారు ప్లీజ్ ఇక్కడ ఫస్ట్ రోల్ ఎవరు నిలబడదండి ప్లీజ్. దయచేసి ప్రోగ్రామ్ డిలే అవుతుంది, ఎవరు కూడా ఇక్కడ ఉండదు. వాలంటీర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ అవర్ members of the Swayam Krushi to come on the dais. I will request Pillamarapu Gangadhar sir, Boga Sahadev sir, Alle Chakrapani sir, please come on the dais. Mogli Ravindra garu, Bujjula Shankar, Mora Ramesh, Adapu Rammohan, Gajeli Ravindra garu, Vemula Satyanarayana, Devar Shetty Sridhar Gangadhar, Tatikonda Shivram Shivkumar, Akela Ramesh, Dasa Chandrakant, Boga Satyapal sir, Jattani Narendra, and Venugopal Adeb and Dr. Sunka. Please come on the dais. We wanted to start program early. Already it is delayed. ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ గవర్నమెంట్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు, శ్రీ పిల్లమారపు గంగాధర్ గారు, అలాగే మోరా రమేష్ గారు ఎస్కాట్ చేస్తారు వేదికపైకి. అలాగే మనకు గౌరవ అతిథిగా విచ్చేసిన మన తెలుగు బిడ్డ బాలీవుడ్ కామెడియన్ కింగ్ శ్రీ జానీ లీవర్ గారిని కూడా శ్రీ అల్లె చక్రపాణి గారు, అలాగే శ్రీ మోగ్లి రవి గారు వేదికపైకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మన ముందు తెలంగాణ నుండి విచ్చేసిన మధుప్రియ గారు, మరికొద్ది క్షణాల్లో మనము మన గాన లహరి స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు జ్యోతి ప్రజ్వలన. శ్రీ ఆది శ్రీనివాస్ గారు దయచేసి, ఇట్స్ నాట్ ద ఫోటో సెషన్, విల్ మేక్ ఇట్ ఫస్ట్ లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్. సార్ సరస్వతి వందన. థ్యాంక్ యూ సార్. सर दयचेयंडी सर, हमारे यहाँ पे मधुप्रिया जी आइए. वो छोटी मतलब जब थी इतनी आड़पिल्लनम्मा अने ఒక చిన్న సాంగ్ పాడుతూ now she has entered the Tollywood को रॉक कर रहे. she is coming now in front of you, she is performing, means she is also very lucky. thank you so much sir. జానీ లివర్ గురించి చాలా చెప్పేది ఉన్నది, ఎందుకంటే ఈ రోజు అంశం మనది జీరో టు హీరో. సో హౌ ఈస్ బికమ్ జీరో టు నౌ హీరో. సో ఈస్ పర్సనలీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. just enjoy. thank you so much for all these things. Requesting all the members to be seated. Auditorium management to make lights off.
ఉర్రుతలూపించిన మన ముందు హాట్ రాక్ సింగర్ మధుప్రియ గారికి వేదికపై ఆహ్వానిస్తున్నాం. మధుప్రియ గారు మైకు మీది, మీ ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే రాను ముంబైకి రాను అనుకుంటూ వచ్చిండు మన రాము రాఠోడ్ గారు. Check, hello. Hello. Hello, check. Hello, check, hello. హలో Hello, check, taste, hello. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నిజంగా ముంబైలో ఉన్న తెలుగు వాళ్ళు ఇంత హుషారుగా ఉంటారని నిజంగా నాకు కలలో ఊహించలేదు తెలుసా మీ అందరి గురించి. మరీ ఇంత ఘోరమా? ఒక్కసారి గట్టిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓవేసుకుంటారా? నాకు సహదేవ్ అన్న హైదరాబాద్కి వచ్చి నా పానం మీద కూర్చున్నాడు కానీ ఇంతమంది వస్తారు, ఇంత ప్రేమించిన వాళ్ళు ఉంటారని నాకు నిజంగా చెప్పలే. బట్ ఎనీవేస్ మీ అందరికీ స్వయం కృషి అనే ఒక ఫౌండేషన్ స్థాపించి దానికి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం, మా ఆట పాట మాటతోటి వీళ్ళు ఏడగలిసిర్రంటే పల్లె జానపదాల పాటల గానలహరి అని పెట్టి చూడ్రి, అక్కడనే చాలామంది మనసులు దోచేసుకుర్రు. సో మీ అందరి కోసం ఈరోజు ఇంకొక సంతోషం ఏంటంటే, చాలా సంతోషమైన విషయం ఏంటంటే, నాకు ఎంతో ఇష్టమైన మా ఆది సీనన్న ఇక్కడ ఉండడం. ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు చిరునవ్వుతో మంచి మనసుతో ఉండే వ్యక్తి కాబట్టి ఆ అన్న కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. స్వాగతం అన్న. సో మరి మీ అందరి కోసం స్వయం కృషి ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అన్నలందరికీ, టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక్కడికి వచ్చిన అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి అందరికీ మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పాడదామా? ఇంకా పాటలు రెడీయా? ఇక్కడ ఎంతమంది నా మాట ఇంటారు చేతులు చెప్తారు ఒకసారి? నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు సప్పట్లు కొడతారా మీ పక్కోళ్ళని కొడతారా నాకు తెలియదు కానీ సప్పట్లు మాత్రం వినిపించాలి నాకు గట్టిగా. రెడీయా? ఇలా జానపదాల జాతర చేసుకుందాము. మీరు అలసిపోతారా మేము అలసిపోతామో చూద్దాం. రెడీయా? ఎవరో గట్టి కొర్రిర్రా వెనక. రెడీ అన్నా? అమ్మా వెలుగు వచ్చిందిరా నాయన, ఇప్పుడు కనబడుతున్నారు ఇంతమంది. రెడీయా? సరే, ఒక్క రెండు పాటలు కొంచెం మన రూట్స్ని గుర్తు చేసుకుందాము. తర్వాత మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఓకేనా? నవమాసాలు మోసి కని పెంచి మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఉండేది ప్రపంచంలో నాకు తెలిసి ఒక అమ్మ మాత్రమే. ఇక్కడ ఎంతమందికి మీ అమ్మ అంటే మీకు ఇష్టం? ఒకసారి చేతులు చెప్తారా? నేను అడిగింది ఒక పిచ్చి ప్రశ్న, దానికి మీరు అందరు చేతులు లేపుడు. ఎవరికి ఇష్టం ఉండే చెప్పు రమ్మంటే? అవునా కాదా? అందుకే అంటున్నాం, అమ్మని తలుచుకుంటూ చాలామంది తల్లిదండ్రులతో ఇక్కడ ఉండొచ్చు, కానీ కొంతమంది తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటావు, లేకపోతే ఏ కరీంనగర్లో ఉంటానో, ఏ వెమ్లవాడలో ఉంటానో, ఏ వరంగల్ ఉంటానో, ఏ ఆదిలాబాద్లో ఉంటానో, మీరందరూ ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి. కానీ అమ్మని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మకి పాట అంకితం చేస్తూ పాడదామా? తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా.
ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆట మాటకు మటి ఆది గురువమ్మ చెప్పే బంగారు బొమ్మ 5 ఏళ్ల వయసులో పలక సేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కండ్ల చూసుకొని కడుపు నిండినంత సంబూర పడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో గంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా ఒక్కసారి గట్టిగా 2 చేతులు పైకి లేపి ఎవరి అమ్మ కోసం వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా మంది ఏ ప్రోగ్రామ్ పోయినా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతుంటారు చాలా రొటీన్గా విని విని నాకే బోర్ కొట్టింది. ఏంటంటే మధుప్రియ ఎప్పుడు చూసినా ఆడపిల్లల కష్టాల గురించి అమ్మ కష్టాల గురించి అమ్మ గురించి వాడుతుంటావు కానీ మా మొగోళ్ళ కష్టాల గురించి పాటలు పాడాలని ఎప్పుడు అనిపించలేదా అంటారు. నవ్విరంటే మొగోళ్ళ కష్టాలు ఉంటాయా? ఉంటాయి అన్నోళ్ళు ఒకసారి చేతులు లేపరా. ఖచ్చితంగా ఉంటాయి. అరే నిన్ను ఎవడు అడిగిండ్రా? పానకం మొగోడిని కాబట్టి తెలుసురా నీకున్న బాధలు పగోని కూడా రావద్దు నాకు తెలుసు ఆ విషయం. కానీ బట్ నేను ఒకటంట మగవాళ్ళ గురించి ఒక అద్భుతమైన పాట ఉంది పాడమంటారా? పాడాలా వద్దా? మగాళ్ళు వట్టి మాయగాళ్ళు ప్రేమ అంటే ఏమిటో తెలియదే నట్ కాదా? సారీ అండి. ఒరే నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుందిరా ప్లీజ్. బట్ జోక్గా చెప్తున్నానండి. కానీ మన జీవితంలో అమ్మ ఎంత ముఖ్యమో నాన్న కూడా అంతే ముఖ్యం. అమ్మకి బ్రహ్మకి మధ్య నిచ్చనే నాన్న అంటుంటారు. కాబట్టి ఇక్కడ ఎంతమందికి మీ నాన్న అంటే మీకు ఇష్టం ఒక్కసారి చేతులు లేపుతారా? నేను 2 చేతులు లేపుతాను. ఎందుకంటే ఆడపిల్లలకి నాన్న అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అమ్మ కంటే, అవునా? సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాన్నకి ఈ పాట అంకితం చేస్తూ నా బేసిక్గా నా చేయి మీద పచ్చబొట్టు అమ్మ అని ఉంటుంది కానీ నాకు మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆడపిల్లని కదా, అది సహజం. కాబట్టి మీ అందరి కోసం మీ మమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేళప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బారసాల చేసి గాబురంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న కుటుంబ భారం
కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మీ మొక్క పూట పస్తులున్నా చూడలేవయా, మీ మొక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వెన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము చిన్ననాటి నుంచి నేటి వరకు మేం కోరుకున్నదేది కాదనలే, నీ ఎదల ఎంత బాధ ఉన్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకున్నావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నీ మనసెంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నీ మనసు ఎంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఈ చప్పట్లు నేను పాడినందుకు కొట్టిర్రని నేను అనుకుంటా. ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి ఎవరి నాన్న కోసం వారు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత గొప్పలమైనా ఏడున్నా ఏ స్థాయిలున్నా మర్చిపోని ఇద్దరు వ్యక్తులు అమ్మ నాన్న, కాబట్టి ఇక్కడ వరకు ఒక్కసారి మన రూట్స్ని గుర్తు చేసినాం. ఇప్పటి నుంచి అన్ని ఆటలే అన్ని పాటలే. రెడీయా? ఇప్పుడు మీ అందరి ముందుకు మన రాము రాతోడు రాను రాను అనుకుంటా ముంబై వస్తున్నావు, అత్త కొడతారని చెప్పిన వాడిని, రాను రాను అనుకుంటే ఫ్లైట్ ఎక్కిండాడు, ఆ పాట చేసినావు రాను, కానీ ఏందో కానీ ముంబైలో ఏం మాయ ఉంటుందో తెలియదు, కానీ బొంబాయి మీద ఏ పాట తీసినా హిట్ అవుతుంది. మీ ప్రేమకా మీ అభిమానానికా మీ ఏందో అర్థం కాదు, కానీ ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. సో మీ అందరి కోసం ఫస్ట్ రాము రాతోడు బొంబాయి పాట కాదు కానీ బొంబాయి పాట అంటే మాకు అలవాటైందన్న, ముందుకు పోయి వెనుక కూడా తెలియదు మాకు. సో మీ అందరి కోసం రాము రాతోడు ఇంకో హిట్ పాట కూడా ఉంది మా తమ్ముడిది, సొమ్మసిల్లి పోతున్నవే, తెలుసా ఈ పాట? మరి కుయ్యమంటలేరు కయ్యమంటలేరు, అది మర్చిపోయారా? ఒరే నువ్వు బొంబాయి బొంబాయి అని ఆ పాటను మరవగొట్టినవరా అందరినీ. బట్ ఎనీవేస్ ఫస్ట్ ఆ పాట పాడతాడు, ఆ పాట పాడిన తర్వాత ఇంకా మంచి మంచి పాటలు పాడుకుందాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో రామరాతోడిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో నిజంగా చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు ప్రజలు, అందులోనూ తెలంగాణ ప్రజలు, మీరు తలుచుకుంటే మమ్మల్ని ఇక్కడ కాదు ప్రపంచ స్థాయి ఆ స్టేజ్ పైన కూడా మీరు నిలబెట్టేస్తారు. ఆ సత్తా మీకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన స్వయం కృషి ఫౌండేషన్, అలాగే ఎప్పటి నుంచో నన్ను అంటే లైక్ రాను బొంబాయికి రాను కాదు, దానికంటే ముందు నుంచే చాలా 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 సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా నా జర్నీ ఇక్కడ దాకా వస్తుంది అంటే దాని వెనకాల ఒక బలమైన కారణం మధుప్రియ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ అక్క ఈ సందర్భంగా. సో నిజంగా మీరు ఒక 5,000 మంది ఉంటారా మేబీ, కానీ నాకు 5 లక్షల మందితోటి కనిపిస్తున్నారు. నిజం అంటే మీరిచ్చే ఆ బూస్టింగ్ కానివ్వండి, మీరిచ్చే రెస్పాన్స్ కానివ్వండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 5,000 మంది ముందు చేసిన 5 లక్షల మంది ముందు చేసినంత ఫీలింగ్గా ఉంది నిజంగా ఈ ప్రోగ్రామ్. సో రెడీయా? పాడుకుందామా సాంగ్స్? యా థ్యాంక్ యూ. పాడనీకే పేమెంట్ ఇచ్చారు నీకు, పాడు. మనసుకు పూస్తే
నీ నడకల్లో ఉన్న హొయలు ఇళయరాజ సంగీత లయలు ముత్యాలాంటి నీ పళ్ళు తెల్ల దురసాని లాంటి ఒళ్ళు ముట్టుకుంటే మాసిపోతావే చచ్చిపోతున్న చూడరావే చివరిసారి హక్ చేసుకోవే మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు ఊస్తివే లౌదుల్దుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మ మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు ఊస్తివే లౌదుల్దుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మ నడిచే ఎరకింటా సుమగంధం ఆ కళ్ళే పిల్ల గుండెల్లో గుచ్చేనే బరిసెల్ల సొంపేయ రాదే ఒకసారి ఓ మొండి కద్దైన నూరి నీ చున్నితో నన్నే ఉరిది మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు పూస్తివే లౌదుల్దుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మ ఆగేదలేదు పంచత్ ఇళ్ళల్లో పోతాంది ఇజ్జత్ నా ముందే మోపద నిసలు నా వెనక ఊరు గుసగుసలు నా ఇరుగు పొరుగు సరసాలు వామ్మో మాల్ మసాలాలు నాకేమో రాత్రి చోకాలు మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు పూర్తివే లౌదుల్దుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా క్షుద్ర పూజలు చేసినవమ్మ థ్యాంక్ యూ హలో చెక్ హలో చెక్ సో ఈ మధ్య బాగా వైరల్ అయిన పాట రాను బొమ్మాయికి రాడు పాడదామా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తానంటే వాడుతులే లేకపోతే లేదు ఇక్కడ ఎంతమంది నాతో పాటు డ్యాన్స్ చేస్తారు ఒకసారి చేతులు లేపరా ఒక జోక్ చెప్పరా నాకు డ్యాన్స్ రాదు మరి మీ ఇష్టం ఇక సో మరి మీ అందరి కోసం ఈ పాట చెక్ హల్ హల్ చెక్ హల్ రెడీ రెడీ మీ అక్క కొట్టించింది నన్ను చెక్ హల్ హల్ అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొన్ని పిత్తా నాతో బొంబాయి రాయే రాను రాను ఒక్కసారి మీరందరూ పాడతారా నాతో పాటు రాను బొంబాయికి ఆగురు జరా రాను
మమ్మల్ని ఎందుకు పిలిచిరు స్వయం కృషి ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళనే వాడితే అయిపోతుండే కదా. అందరు సింగర్లే ఉన్నారుగా. ఒకసారి గట్టిగా రాను. గులుగుతుర్రా గుంపుల గోవిందా? గులుగుతుర్రు కదా, నిజం చెప్పుర్రు, పాడతలేరు. రెడీ, రాను. ఏడికి రాను? బొంబాయికి. చెప్పురా, నువ్వు చెప్పు. వచ్చిర్రు కదా అంటే వాళ్ళందరూ ఈడే ఉన్నారు, మనమే కొత్తగా వచ్చినాం వీడికి. రాను బొంబాయికి రా